Hi guys, here is the review of Coffee with a Killer తెలుగు మూవీ డైరెక్టెడ్ బై ఆర్పి పట్నాయక్. బేసిక్ గా ఒక చిన్నపాటి లైన్ పట్టుకొని దాన్ని ఒక ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పైన ఆవిష్కరించి ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా మలయాళం సినిమాల్లో మనం ఆ కోవకు చెందిన కంటెంట్ ని చూస్తుంటాం. ఓటీటీ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగులోను ఒక చిన్నపాటి లైన్ తో ఇంట్రెస్టింగ్ గా తీస్తూ సినిమాలు ముందుకు వస్తున్నాయి. అది మన తెలుగులో కూడా చూస్తున్నాం ఈ మధ్య. అలా వచ్చిన మూవీనే ఈ కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసింది. ఇక ఈ వీడియోలో ఈ కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీ ఎలా ఉంది, మనల్ని ఇంప్రెస్ చేసే విధంగా ఉందా లేదా అనేది తెలుసుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్, నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. మీ ముందుకు తేవాలి, మీ వరకు రావాలనేదే నా తాపత్రయం. కాబట్టి మీరు ఇంకా బాగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ గా అనిపిస్తది. ఇంకా మంచి మంచి వీడియోస్ తేవాలనే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుందన్నమాట. దాదాపుగా ఇంకా 900 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఇంకో 100 సబ్స్క్రైబర్స్ వస్తే 1K సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతాం. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఇంకా మీరు సపోర్ట్ చేసి ఆదరిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే గనుక ఈ కాఫీ విత్ కిల్లర్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు గాయస్. ఏదైతే పాయింట్ ఉందో అది ఒక స్మాల్ పాయింట్ ని తీసుకొని ఒక మూవీగా తీసి ఒక కాఫీ షాప్ లోనే మొత్తం డ్రామా నడుస్తుంది. అది ఎంగేజ్ చేసే విధంగా ఉందా అంటే అది లేదనే చెప్పాలి. చిన్న సినిమాలైనా ఎన్నో సినిమాలు బాగా హిట్ అయ్యాయి. మంచి కథ లేకున్నా సింపుల్ పాయింట్ ఉన్నా కూడా దాన్ని తీసిన విధానంతోనే హిట్ అయిన సినిమాలు బోలెడు ఉన్నాయి. కానీ ఈ కాఫీ విత్ కిల్లర్ మూవీ ఒక సపరేట్ స్మాల్ పాయింట్ తో ఒక కిల్లర్ తో కాఫీ షాప్ లో స్పెండ్ చేస్తారు చాలా మంది. ఆ కిల్లర్ చంపబోయే వ్యక్తి ఎవరు అనేది ఈ సినిమాలో చూపించారు. ఆ పాయింట్ తో వచ్చింది ఈ మూవీ. కానీ అది ఎంగేజ్ చేసే విధంగా ఉందా అంటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లో, ఎంగేజ్ చేసే మూమెంట్స్ లో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదు. ఇక బేసిక్ గా ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక కాఫీ షాప్ కేవలం కాఫీ కోసం మాత్రమే కాదు, చాలా వరకు కాఫీ షాప్ లో ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాఫీ తాగనోడు అంటూ ఇప్పుడు ఎవరు లేరు. కాఫీ షాప్స్ కి బాగా డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ తాగుతూ వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు. అలాంటి కాఫీ షాప్ లో ఒక కిల్లర్ ఉంటాడు. ఆ కిల్లర్ కి ఒక అసైన్మెంట్ వస్తుంది, ఒకరు చంపాలని. ఆ కాఫీ షాప్ లో ఒకరిని చంపాల్సి ఉంటుంది. కాబట్టి కిల్లర్ కూడా ఆ కాఫీ షాప్ కి వెళ్తాడు. అక్కడ 4-5 గ్యాంగ్స్ ఉంటాయి. ఒకరేమో లవర్స్ అని, ఇంకోరేమో గూండా అని, ఇంకోరేమో హవాలా బిజినెస్ చేస్తూ, ఇంకొకరేమో డైరెక్టర్, ఇంకొకరేమో జ్యోతిష్యుడు, అతని క్లయింట్. ఈ విధంగా 4-5 గ్రూప్స్ ఉంటాయి. కిల్లర్ కి ఫస్ట్ నుండి కూడా నీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఎవరిని చంపాలనేది ఉంటది. ఎవరిని కిల్ చేయాలో, మర్డర్ చేయాలో వాళ్ళని చంపాలని చెప్పింది ఒక అసైన్మెంట్ వల్ల. స్టార్టింగ్ లో కూర్చుంటారు, లాస్ట్ వరకు అది ఎవరో చూపిరు. చివరికి ఆ గ్యాంగ్ లో కిల్లర్ ఎవరిని చంపాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ కిల్లర్ కి డీల్ ఇచ్చిన ఆ ఇంకో వ్యక్తి ఎవరు, మూడో వ్యక్తి ఎవరు అనేది ఈ సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా గురించి డీప్ గా మాట్లాడుకుంటే చాలా మంది చాలా చోట్ల చెప్తూ ఉంటారు, మనము వినుంటాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని. కానీ సినిమా ఓపెనింగే సినిమా చెడగొట్టాడు అనే దానికి మెయిన్ ఉదాహరణ ఫస్ట్ ఓపెనింగ్ సీన్. కిల్లర్ వచ్చి ఒకనికి ఏం చేస్తాడు గన్ను, కానీ వాడు చూసేసి కిల్లర్ దగ్గరికి వెళ్తాడంట. కిల్లర్ మళ్ళా అతన్ని చంపేస్తాడంట. ఆ సీన్ ఏదైతే ఉందో ఆడే దుబ్బింది సినిమా. ఇక రిమైనింగ్ గా సినిమాలో ఆ మూవీలో ఎంగేజ్ చేసే సీన్స్ లేకపోవడము, థ్రిల్లింగ్ ఆ సస్పెన్స్ ని క్యారీ చేయలేకపోవడం ఇంకొక మైనస్ గా మారింది. ఈ మూవీలో ఏదైనా ప్లస్ ఉన్నాయంటే ఏదైతే అక్కడ 4-5 బ్యాచెస్ ఉంటాయి కాఫీ షాప్ లో. ఒకరు హవాలా అని చెప్పి, ఒకరు లవర్స్, ఇంకొకరు జ్యోతిష్యులు, ఇంకొకరు డాను. ఆ డ్రామా వాళ్ళు మాట్లాడుకునేది ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ గా అనిపిస్తది. ఇంకా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కిల్లర్ కి మూడో వ్యక్తి ఒక డీల్ ఇస్తాడు కదా, అది ఆ బడే వ్యక్తి ఎవరు అనేది ఒక ఆసక్తిని పెంచుతుంది మూవీ చూసే వాళ్ళకి మెయిన్ గా. ఇవి తప్పనిచ్చి రిమైనింగ్ గా ఏదైతే డ్రామా ఉందో అవన్నీ కూడా తుస్తపాకే. ఇక క్లైమాక్స్ అయితే ఇంకా బాగా చెడగొట్టా అని చెప్పాలి. క్లైమాక్స్ అయితే మరీ దారుణం అసలు ఈ మూవీలో. కిల్లర్ ఎవరైతే అది ట్విస్ట్ ఒకటి ఉంటుంది లాస్ట్ లో, అది మీరు సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నాకు ఇక్కడ చెప్పడం నాకు ఇష్టం లేదు. అదేదో పెద్ద మెయిన్ పాయింట్ గా, మెయిన్ ట్విస్ట్ గా చూపించారు కానీ అది బొందలో ట్విస్ట్. ఓవరాల్ గా చెప్పుకుంటే ఆ క్లైమాక్స్ తో పూర్తిగా సినిమా దుబ్బేసింది. క్లైమాక్స్ కూడా ఎంత సిల్లీగా ఉంటుందంటే అంత సిల్లీగా ఉంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. ఇక క్యారెక్టరైజేషన్ గురించి వస్తే అందరూ కొత్తోళ్లే. మెయిన్ గా దీంట్లో మెయిన్ హీరో అంటూ ఎవరు ఉండరు ఈ మూవీలో.
క్యారెక్టర్స్ కూడా ఉన్నంత వరకు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు కానీ అది కుదరని పని. ఇక మెయిన్ గా కిల్లర్ గా నటించిన విలన్ వచ్చేసి ఆల్రెడీ మనం చాలా తెలుగు మూవీస్ లో చూసాము. అతనైతే చాలా బాగా యాక్ట్ చేస్తాడు. అతని గురించి మనందరికీ తెలిసింది, ఆల్రెడీ తెలిసిన ఫేసే కాబట్టి తను ఒక్కడు ఇక కిల్లర్ క్యారెక్టర్ దీంట్లో మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఉన్నంతలో చాలా బాగా చేశాడు. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5/5. బ్రూటల్ సీన్స్, మసాలా సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు చూడాలనుకుంటే. ఇక ఈ కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీ వచ్చేసి ఆహా అండ్ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఈ కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.